ఓం నమః శివాయ. ఈ వీడియోలో మనం శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానం గురించి తెలుసుకుందాం. మనము శ్రీకాళహస్తిలో స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాక అలానే ముందుకు నడిస్తే అక్కన్న, మాదన్న ప్రతిష్ఠించిన శివలింగాలు కనిపిస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళితే ఎడమవైపు అభిషేకం టికెట్లను ఇచ్చే కౌంటర్ కనిపిస్తుంది. అది కూడా దాటుకుని బయటికి వెళితే కుడివైపున అన్నదాన భవనం ఉంటుంది. అన్నపూర్ణ భవనానికి దారి అని కూడా రాసి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ భవనాన్ని కనుక్కోలేకపోతే అక్కడ ఉన్న టెంపుల్ స్టాఫ్ ని గాని, సెక్యూరిటీని గాని అడిగినా మీకు ఈ చోటును చూపిస్తారు. అన్నదానం టైమింగ్స్ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం పెడతారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు అల్పాహారం ఇస్తారు. అంటే పొంగలి లేదా ఉప్మా లాంటి టిఫిన్స్ పెడతారన్నమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ టైం ఇక్కడే టిఫిన్ తిన్నాను. ఇప్పుడు ఇక్కడ క్యూ కనిపిస్తుంది కదా, రష్ లేనప్పుడు డైరెక్ట్ గా లోపలికి పంపిస్తారు. ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఇలా క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను రీసెంట్ గా వెళ్ళినప్పుడు ఆ రోజు చాలా రష్ ఉంది. లోపల మనకు ఇలా అన్నపూర్ణాదేవి శివునికి భిక్ష పెట్టే దృశ్యం ఉంటుంది. అక్కడ నమస్కరించుకుని భోజనాల కోసం వరుసలో కూర్చున్నాము. ఓవైపు శుభ్రం చేసేవాళ్ళు, అరిటాకు వేసేవాళ్ళు, ఆ వాతావరణం అంతా హడావిడిగా ఉంది. అరిటాకులో వేడివేడి పరమాన్నము, బంగాళాదుంప ఫ్రై, ఒక చట్నీ వడ్డించారు. ఆ తర్వాత అన్నం వడ్డించి మొదట సాంబారు, దాని తర్వాత రసము, ఆ తర్వాత మజ్జిగ కూడా వడ్డించారు. తృప్తిగా ఆ శివయ్య ఇచ్చిన అన్నప్రసాదాన్ని స్వీకరించి అన్నదాత సుఖీభవ అనుకుని చేతులు కడుక్కొని బయటికి వచ్చాను. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నీళ్లు తాగే గ్లాస్ ను మాత్రం మనమే తీసుకెళ్లి చేతులు కడుక్కునే చోట ఆ గ్లాసులు శుభ్రపరిచే వాళ్ళకి అందించాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా ఫాస్ట్ గా వడ్డించేస్తారు. అంటే మీరు వారితో అన్నం తింటూ ఉండగానే రసం వడ్డించేస్తారు. చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. కొంతమంది నిదానంగా తినే అలవాటు ఉంటుంది కదా, మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని పెద్దలు అంటారు కదా. ఈ అన్నదానానికి మీరు కూడా మీ కుటుంబ సభ్యుల పేరు మీద విరాళం ఇవ్వచ్చు. ఈ అన్నదాన భవనం దగ్గరే మీకు విరాళం తీసుకునే కౌంటర్ కూడా కనిపిస్తుంది. మీ వీలును బట్టి విరాళం ఇవ్వచ్చు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో తృప్తిగా భోజనం చేసి మళ్ళీ ఒకసారి స్వామికి, అమ్మవారికి మనస్సులో భక్తితో నమస్కరించుకొని తిరిగి వచ్చేసాం. ఈసారి మీరు శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు వీలుంటే నిత్యాన్నదాన భవనంలో స్వామివారి ఇచ్చే అన్నప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించండి. శ్రీకాళహస్తీశ్వర కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం నమః శివాయ. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.